స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మొట్టమొదట దేవుడు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదట పొరపాటును సరిదిద్దుకోవాలంటే దేవుడు మనకు అనుకూలంగా ఉండాలి. దేవుడు మనకి ఏ విధంగా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. దేవుడు అనుకూలంగా లేనప్పుడు పొరపాటు పడతాం. దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం పొరపాటు పడము. ఒకవేళ మనము దేవునికి అనుకూలంగా ఉన్నామో లేమో, దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా, జీవించట్లేదా? నీవే ఆ వాక్యాన్ని గ్రహించి తన హృదయములో చేర్చుకొని ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి. ఏది దేవుడు తన ఆత్మీయతలోనికి తీసుకోమని చెప్తున్నాడో అది ఆత్మీయతలోనికి తీసుకుంటే ఖచ్చితంగా మీరు వర్ధిల్లుతారు. మీ అనారోగ్యాలు విడుదలైతాయి, మీ సమస్యలు పోతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక రాజు, ఎవరు? ఒక రాజు పొరపాటు చేశాడు. పొరపాటు చేసి ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? పొరపాటు చేశాడు. పొరపాటు చేసిన తర్వాత ఇక నన్ను ఎవరు చూస్తున్నారులే అని ఏం చేశాడంటే కుమారునికి జబ్బు చేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కుమారునికి జబ్బు చేస్తుంది. ఆ కుమారునికి జబ్బు చేస్తే ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యాక్చువల్గా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక కార్యం జరగాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీరు నోటెడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక కార్యం నీకు జరగాలన్నా అది అనారోగ్యమే కానీ, ఆశీర్వాదముగా కానీ, లేక నువ్వు ఇబ్బందులలో ఉన్నా సరే నువ్వు ఏం చేయాలంటే మొట్టమొదట దేవునికి ఉపవాసము ముఖ్యమైనటువంటిది. ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు పండ్లు తిని చేయకూడదు. ఈ మధ్యన చేసేవాళ్ళు ఒకరోజు భోజనం చేసి 40 రోజులు ఉపవాసం ఉంటారు. అది చేయకూడదు. మనం ఒకరోజు చేసినా కూడా దేవునికి అనుకూలమైనటువంటి భక్తి చేయాలి. అనుకూలమైనటువంటి భక్తి ఏంటిది? మనము ఆహారమే గాని పండ్లే గాని ఏది మనము తినకూడదు. అది ఉపవాసం, గట్టిగా ఉపవాసం. నువ్వు ఒక రోజు ఉంటావా, 10 రోజులు ఉంటావా, నెల రోజులు ఉంటావా, అది ఎన్ని రోజులు ఉంటావా అది నీకు తెలుసుగా. దేవునికి నువ్వు ఎంత ఒప్పందం చేసుకుంటూ ఆ ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో దానికి దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే తన కుమారునికి జబ్బు చేస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, కానీ నయం కావట్లేదు. ఆయన అనుకుంటున్నాడు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకు జవాబు అనుగ్రహించేది, కానీ నిన్ను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు దొరకట్లేదు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు కూడా అయ్యా ఇంక ఎంతగానో ఉపవాసం ఉంటారయ్యా, ఆహారం తినండి అన్నా కూడా వాళ్ళతో ఏం మాట్లాడకుండా
ఆహారము తినకుండా ఇదిగో దేవునికి మొరపెట్టడము మొదలుపెట్టాడు. ఇక మొదలుపెట్టాడు. 7వ రోజు అయిపోయింది. ఆ 7వ రోజులో కూడా కుమారుడు చనిపోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కుమారుడు చనిపోయినందుకు ఈయన ఏం చేశాడో, ఇక స్నానం చేసి బట్టలు వేసుకొని ఇక దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకవేళ దేవునికి ఏమైనా నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటును నేను సరిదిద్దుకోవాలి. దేవునికి ఇష్టం కాని పని నేనేమైనా చేశానా, దేవునికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నానా బ్రతకట్లేదా, నాలో ఎక్కడ పొరపాటు జరిగింది, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు విజయం కలిగేది, నేను ప్రార్థన చేసినప్పుడు నా కుమారుడు చనిపోయాడు అని ఎవరికి చెప్పట్లేదు. కానీ దేవుని సన్నిధికి పోయి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కీర్తనల పుస్తకం, బైబిల్లోనికి రండి. కీర్తనల పుస్తకం 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించాలి. స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించు. నేను స్థిరముగా ఉన్నానో లేనో, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన స్థిరమైనదా కాదా? శుద్ధ హృదయ పవిత్రమైనటువంటి హృదయాన్ని నాకు కలుగజేయి. నేను ఎక్కడైనా నీకు పొరపాటు చేస్తే ఆ పొరపాటు నన్ను సరిదిద్దు, నా జీవితాన్ని మార్చు. కల్మషము లేకుండా నా హృదయ అంతరంగములో, నా హృదయములో ఎక్కడైనటువంటి అపవిత్రత చోటు చేసుకుంటే ఆ అపవిత్రత తీసివేయి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నూతనముగా నా మనసును పుట్టించయ్యా. ఒకవేళ పాత జీవితాలు, రోత జీవితాలు నా హృదయంలో ఎక్కడైనా ఉన్నాయేమో వాటిని అన్నిటిని తీసివేసి నూతన హృదయాన్ని నాకు కలగజేయి ప్రభా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నూతన మనసును, నా అంతరంగములో పుట్టించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు ఏమి జవాబు ఇచ్చాడంటే, ఇప్పుడు నీవు 1వ సామెయేలు పుస్తకంలోనికి 2వ సామెయేలు పుస్తకంలోనికి రావాలి. 2వ సామెయేలు పుస్తకము 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయము 13వ వచనం. 2వ సామెయేలు పుస్తకము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళి? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నాలో ఎక్కడైనా పొరపాటు నేను చేశానేమో, ఆ పొరపాటునంతా తీసివేసి నాకు నూతనమైనటువంటి మనసును పుట్టించు. నా అంతరంగంలో కల్మషాన్ని ఎక్కడైనా ఉందేమో వాటినన్నిటిని తీసివేసి పవిత్రత నాలో నింపయ్యా, నా నూతన స్వభావాన్ని కలగజేయాలని ప్రార్థన చేసినప్పుడు
ఆ ప్రార్థనకు జవాబేమో వచ్చింది తెలుసా? ఒక ప్రవక్తని దేవుడు పంపించేసి ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాట, అమ్మ చదువు, మళ్ళీ ఒకసారి ఆ మాట చదువు. నేను తొప్పేసుకుంటున్నాడు, ఆ పొరపాటును దేవుని దగ్గర సరిదిద్దుకుంటున్నాడు. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహారించాడు అని ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో వెంటనే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు మనలను క్షమించాలంటే మొట్టమొదట మనము దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని మనం చేయాలి. అనుకూలంగా దేవునికి లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు అసలు రాదు. అందుకనే మనలో ఎక్కడైనా దేవునికి పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఎప్పుడైతే మనం సర్దిద్దుకుంటామో దాన్ని బట్టి దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఎందుకు దావీదుకు ఆ ప్రార్థన దేవుడు వినలేదంటే, దేవునికి బహు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుడు అడిగినప్పుడు ఆయనకు భార్యలు కావాలంటే భార్యలు ఇచ్చాడు. రాజు సింహాసనాన్ని రాజరికం తీసివేసి ఆ రాజును తీసివేసి దావీదును రాజుగా స్థిరపరిచాడు. ఆ రాజు కింద ఉన్నటువంటి ఆ రాజు సంతానం అంతా దావీదుకు అప్పగించాడు. అప్పగించినటువంటి దావీదు మళ్ళీ ఏం చేశాడంటే, దేవునికి తెలియకనే మళ్ళీ అక్కడ పొరపాటు చేశాడు. ఎందుకు పొరపాటు చేశాడంటే, ఇదిగో ఆయన నిద్రపోయి లేచి చూడగానే స్నానం చేస్తున్నటువంటి అమ్మాయి అవుపడ్డది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమె అందకత్త అయితే ఆమె మీద రాజుకు మనసు పడ్డది. ఆమెను పిలిపించుకొని ఆమెను ఎప్పుడైతే కూడుకున్నాడో దేవునికి అప్పుడు కోపం వచ్చేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఏమంటాడో తెలుసా? అక్కడ దేవుడు ఏమంటాడు, దావీదు నీకు ఇంకా పెళ్లి కావాలంటే ఇంకా నేను ఇచ్చేవాని కదా, నీకేమైనా ఇంకా స్త్రీలు కావాలంటే నేను ఇచ్చేవాని కదా, కానీ నాకు తెలియకుండా నువ్వు పొరపాటు చేశావు. అందులో సైన్యాధిపతి అయినటువంటి సైనికుని భార్యను నువ్వు తీసుకున్నావు. అప్పుడు రాజుకు మనసు పొరపాటంతా ఆయనకు సర్దిద్దుకునే ఆలోచనలోనికి వచ్చేసింది. అయితే ఈ దావీదు ఏమనుకున్నాడు? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని తన మనసులో పెట్టుకొని ఆమెకు కుమారుడు పుట్టాడు. ఎప్పుడు దావీదు ఆమెలో పోయినప్పుడు వాళ్ళ కలియక వలన కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి జబ్బు చేశాది. ఆ జబ్బు చేసినందుకు ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు మొట్టమొదట చెప్పేస్తాడు, ఇదిగో నీ కడుపులో పుట్టినటువంటి వాడు ఖచ్చితంగా చనిపోతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవునికి అక్కడ కోపం వచ్చేసింది. అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, అయ్యా నాకు శుద్ధ హృదయము
మనసు పుట్టించమని, నా అంతరంగంలో స్థిరమైన మనసు కలగజేయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ మొర దేవుడు విని, ఆ తర్వాత దేవుడు అప్పుడు అనుకున్నాడు, అబ్బా దావీదు నాకు అనుకూలంగా అయిపోయాడు, ఇక పాపము చెయ్యడని దేవుడు గ్రహించి, మళ్ళీ కుమారుడు చనిపోయాడు కదా, ఆమె పేరు బెత్షెబా, ఆమెకే మళ్ళా కుమారుని దేవుడు దయచేశాడు. ఆ కుమారుడే సొలొమోను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని బహుప్రియుడు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడిని ఇదిగో దావీదు వంశములో దేవుడు జన్మింపజేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం పొరపాటులు చేస్తాము. ఎక్కడెక్కడ మనం పొరపాటు చేశామో వాక్యం వింటున్నటువంటి నీవు మైకు తరంగాలలో ఎంత దూరమో దేవుని వాక్యం వెల్లడవుతుందో, వాక్యం వింటున్నటువంటి మీరు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటివి, దేవునికి పొరపాటు చేసినటువంటివి ఎక్కడైతే ఉంటే వాటినన్నిటిని ఎప్పుడైతే వాక్యం వింటున్నారో, ఎప్పుడైతే తన హృదయంలో నుంచి ఆ పాత జీవితాన్నంతా తీసివేస్తే నూతన హృదయాన్ని దేవుడు, శుద్ధ హృదయాన్ని కలగజేస్తాడు. అప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తాడు. ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అంతటి రాజే ప్రార్థిస్తుండగా దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎప్పుడు జవాబు ఇచ్చాడు? తప్పును పొరపాటును ఒప్పుకున్నప్పుడు వెంటనే దేవుడు దావీదు నాకు అనుకూలమైనటువంటి వాడని, ఈయనకు ఖచ్చితంగా కుమారుని అనుగ్రహిస్తానని చక్కని సొలొమోనును ఇదిగో తన వంశములో అదే బెత్షెబకు అనుగ్రహించాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మన దేవుడు చేసిన పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించిన దేవుడు నీకు కార్యం చేయక దేవుడు మాననే మానడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ రెండవదిగా కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపము పడాలంట. రెండోది ఏంటిది? కన్నీళ్లు విడుచుకుంటూ పశ్చాత్తాప పడాలి. ఎవరికి? దేవునికి. ఒకవేళ పొరపాటు చేశావేమో నువ్వు సర్దిద్దుకోవాలంటే రెండవదిగా నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప పడతావో దేవునికి ఆయన ఖచ్చితంగా నిన్ను ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? లూకా పుస్తకము 22వ అధ్యాయము 61, 62 చదివి వినిపిస్తారన్నా? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచుచుండెను గనుక పేతురు నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు అతనికి చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకొని లోపలికి వెళ్ళి సంతాపపడి కన్నీరు కార్చి ఏడ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము పొరపాటు చేస్తే ఆ పొరపాటును మనం
ఏ విధంగా సర్దిద్దుకోవాలంటే, రెండోది కన్నీరు కార్చి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం జవాబు ఎత్తుకోవాలి. కొంతమంది కన్నీరు కార్చరు, పశ్చాత్తాపం రానే రాదు, పొరపాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, యేసయ్యతో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు పేతురు. యేసయ్యని ఏం చేస్తున్నారు? వాళ్ళు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తుంటే, ఈయన ఏం చేశాడంటే, వాళ్ళు ముందరంగా వెళ్తుంటే ఈయన వెనకంగా వస్తున్నాడు. ఎవరు? పేతురు. యేసు ప్రభును గుంజుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే యేసయ్యతోటే ఉన్నాడు. యేసయ్య తిన్న దగ్గర తిన్నాడు, యేసయ్య పండుకున్న కన్నా పండుకున్నాడు, యేసయ్యను నిన్ను వదిలిపెట్టనని కూడా అన్నాడు. అలాంటి పేతురు ఏం చేశాడంటే, యేసయ్యను పట్టుకొని ఈడ్చుకుంటూ పోతుంటే, నాకు తెలియదు ఆయన ఎవరో అని అంటున్నాడు. ఈ రోజులలో మనకానే తింటారు, మన సహాయం అడుగుతారు, మనము పండుకున్న దగ్గర పండుకుంటారు, మనం చోటు లేకపోతే చోటిస్తాము, ఏది కావాలంటే అది సహాయం చేస్తాము. ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు, ఇదిగో నువ్వు సహాయం చేసిన వాళ్ళు తీసి పడేస్తున్నారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఎవరు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు అతన్ని నీ దగ్గర తీసుకొని దేవుని అంట తిప్పుకుని, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరని దేవునితో ఉన్నటువంటి పేతురు యేసు ప్రభును కొడుతూ ఉంటుంటే, యేసు ప్రభును ఈడ్చుకుంటూ వెళ్తా ఉంటుంటే, యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అక్కడ వెళ్ళి వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంట కాసుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. మధ్యలో మంట పెట్టుకొని మంట కాపుకుంటుంటే, వాళ్ళ పక్కన పోయి కూర్చుంటే ఒక చిన్న పాప చూసి, నువ్వు వాళ్ళ మనిషివే కదా, యేసయ్య దాంట్లో ఉన్న మనిషివే కదా అని అంటే, ఓ అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నా. భక్తి చేస్తారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు, దేవుడే కావాలంటారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత దేవుని దగ్గరికి రాకుండానే పోతారు, దేవుని తలవకుండానే పోతారు. అంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మేలు చేసినప్పుడు ఆ మేలుకు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కానీ ఆ మేలు చేసినంత మాత్రాన ఆ కృతజ్ఞత కలిగి జీవించకుండా ఉంటే, నువ్వెంత భక్తి చేసినా కూడా అది వ్యర్థమే. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఇంకా సహాయం చేస్తాడని కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటే, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ అనారోగ్యాన్ని దేవుడు విడిపిస్తాడు, నువ్వు అనుకున్నది దేవుడు సాధింపజేస్తాడు. కానీ నువ్వు కృతజ్ఞత లేకుంటే, నువ్వెంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోలేవు. ఆ పాప అన్నదే కదా. ఇంకోళ్ళు వచ్చారు, నువ్వు యేసయ్యతో ఉన్నావు కదా, నువ్వు వాళ్ళ మనిషివే కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటాడు. ఇంక మూడో వాడు వచ్చి, నువ్వు యేసయ్యతో ఉన్న యేసయ్య మనిషివే అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, పేతురు, నువ్వు కోడి గుయ్యక మునిపే నేను ఎవరినో తెలియదని నువ్వు అంటావయ్యా, నాకు తెలుసు. నేను అద్భుతాలు చేస్తూ చూశాను, రోగాలు విడిపిస్తుంటే నువ్వు చూశావు, ఆశీర్వాదం లేని వాళ్ళని ఆశీర్వదిస్తుంటే చూశావు, అన్ని చూశావు. కానీ ఇదిగో కోడి కుయ్యక మునిపే నేను ఎవరో తెలియదని నన్ను మర్చిపోతావని చెప్పాడు. అప్పుడు పేతురు ఏలు పెట్టి చూసి ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు పేతురు తన హృదయములో కన్నీరు వచ్చేసి
పక్కకు తిరిగి ఇక దేవుని దగ్గర కుమిలిపోయి పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే చూడు, ప్రేమ కలిగిన దేవుడు వెంటనే పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? చూసావా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయనను ఎవరో నాకు తెలియదన్నా కూడా చూడు, ఎప్పుడైతే ఆ కన్నీరు గార్చి, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఇదిగో మూలికి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు వెంటనే నిర్ణయించుకొని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాట చదువుతారా? యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను అయిన పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు. దేవుడితో చెప్తున్నాడు. ఎవరు? పేతురు చెప్తున్నాడు. దేవుడు అడుగుతుంటే, అయ్యా నిజముగా నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు అందరూ దేవుని ప్రేమించట్లేదు. ఎవరిని పడితే మనుషులను, భక్తులను, చుట్టాలను, బంధువులను అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఇదిగో సహాయం చేసినటువంటి ప్రేమ కలిగినటువంటి యేసయ్యను దూరం పెడుతున్నాడు. ఎంత సహాయం చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, జరగనటువంటి కార్యం దేవుడు జరిపించినా కూడా నువ్వు బంధువుల వైపు చూస్తున్నావు, చుట్టాల వైపు చూస్తున్నావు, రక్త సంబంధుల వైపు చూస్తున్నావు. కానీ యేసయ్యను నువ్వు ప్రేమించట్లేదు. అయినా కూడా నా దేవుడు ఎప్పుడైతే పేతురు కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే యేసయ్య వచ్చాడు. పేతురు, సీమోను అయినటువంటి పేతురు నన్ను ప్రేమించుచున్నావా అనగానే, అయ్యా నీకే తెలుసయ్యా నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆనిచి కిందకు చదువు నాన్న, ఆనిచి కిందకు చదువు. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాడు. మరలా ఆయన యెహోవా అయిన కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూసావా, మళ్ళీ దేవుడు నన్ను ప్రేమించుచున్నావా అనగానే, అయ్యా నేను ప్రేమించుచున్నాను అనగానే నా గొర్రెలను కాయి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ గొర్రెలే దేవుని బిడ్డలు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, దేవుని ఆత్మలు. ఇదిగో అందుకని పేతురు, నీవు మనుషుల పట్టే జాలరిగా నేను చేస్తాను, చేపలు పట్టే జాలరి కాదు, మనుషుల పట్టే జాలరిగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇదిగో గొర్రెలకు సాదృశ్యము మనుషులు. ఇదిగో నువ్వు గొప్ప దైవజనుడు అవుతావని దేవుడు దీవించాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమతో కన్నీరు గార్చి పశ్చాత్తాపడ్డాడు, దేవుని ఆత్మ అతని మీదికి దేవుడు దించాడు. ఆ ఆత్మ ద్వారా శక్తి కలిగినటువంటి
అపోస్తుడైనటువంటి ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అపోస్తులునే ఆయన ఒక విధానాన్ని ఇచ్చాడు, శక్తి పరిచర్య చేశాడు. ఎవరు? పేతురు. ఎప్పుడు పొరపాటును సరిదిద్దుకున్నప్పుడు, కన్నీళ్లు కార్చి పశ్చాత్తాప పడినప్పుడు వెంటనే దేవుడు అతనిని ఒక శక్తి కలిగినటువంటి అపోస్తులుగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని బిడ్డ, నా యేసయ్యకు నువ్వు కన్నీళ్లు గార్చి పశ్చాత్తాప పడి పొరపాటును సర్దిద్దుకుంటే దేవుడు నువ్వు ఏది కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు నీకు జరిగించునుగాక, నీకు జరిగించునుగాక, నీకు జరిగించునుగాక. నా దేవుడు మీ కుటుంబాలలో అద్భుతము చూపించునుగాక. మూడవదిగా హింసను తీసివేయాలంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే హింసను నువ్వు తీసివేస్తావో, ఆ హింసను ఎప్పుడైతే తీసివేస్తావో దేవుని మీదనంట నమ్మకం వచ్చేస్తుందంట. హింస అంటే ఏంటిది? కొట్లాటలు, పగలు, చంపుడు, ఇవన్నీ వాటినన్నిటిని తీసివేస్తే అప్పుడు దేవుని మీద నమ్మకం వచ్చేస్తుంది. ఆ నమ్మకం కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఇదిగో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే మూడవదిగా దేవుడు చెప్తున్నాడు, హింసను తీసివేసి దేవుని నమ్మితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడట. హింసను తీసివేసి దేవుని నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడట. చదువుతారా? మాట చదువుతారా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయో తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గములో ఉన్నటువంటి పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కలో ఉన్నటువంటి సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో సౌలుగా ఉన్నప్పుడు పౌలు దేవుని ఎరగలేదు, దేవుని నమ్మకమైనటువంటి భక్తి ఆయన దగ్గర లేదు. కానీ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు, కానీ అసలైనటువంటి మారు మనసు లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకమైపోయాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకమయ్యి స్త్రీలను చూడట్లేదు, పురుషులను చూడట్లేదు, అందరినీ చంపడం మొదలు పెట్టాడు. అదే కాదు, ఈడ్చుకొట్టడం అదే కాదు, ఆయన మళ్ళీ ఏం చేశారంటే దమస్కులో ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడికి? యెరూషలేముకి తీసుకుపోవాలని ఇదిగో పత్రికలు సిద్ధం చేశాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మీరు ఆలోచన ప్రకారంగా ఎప్పుడైతే దేవునితో ఉంటారో ఆ దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను బట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే
దమస్కల నుంచి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలను యెరూషలేము ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వారిని బంధించాలని ఎప్పుడైతే సౌలు ఆ విధంగా ఆలోచన చేశాడు, దేవుడు వెంటనే దేవుడు దర్శించాడు. ఆ నుంచి కిందికి చదువు నాన్న, ఆ నుంచి కిందికి చదువు. అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుతున్నావని ఆ స్వరము పలుకుతూ విన్నాడు. అప్పుడు దేవుడు దర్శించినప్పుడు దేవుని స్వస్థంగా నమ్మాడు. ఎవరు? సౌలు. అప్పటిదాకా దేవుడి గురించి తెలియదు, నిజముగా దేవుడు ఉన్నాడని తెలియదు. ఆ తెలియక ఏం చేశాడంటే పొరపాటు చేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఎమ్మట తన పొరపాటులన్నీ సర్దిద్దుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు ఎప్పుడైతే ఉన్నాడని విశ్వసించి నమ్మాడో వెంటనే దేవుడు ఇదిగో అతన్ని దర్శించి ఓ దైవజనుడికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దైవజనుడు దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు దర్శనములంటే, అయ్యా నీ బిడ్డలను విమర్శించి కొట్టి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అనగానే, ఇదిగో అరణ్యా ఆ మాటను అనొద్దు, ఇప్పుడు అతడు ఎన్ని శ్రమలైన నా కురానికి పడతాడు, అతడు నాకు కావాలి, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అతని మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చెయ్యి అనగానే వెంటనే దైవజనుడు వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ కళ్ళులో ఉన్నటువంటి పొరలు రాలి చూపు వచ్చేసింది. ఆ చూపు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. ఆ బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు సిద్ధపడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఏ దమస్కల్ నుంచి అయితే తాయితాది యజమానులకు పంపించి అక్కడి నుంచి ఇదిగో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను యెరూషలేములో బంధించాలని ఆశపడ్డాడు, అదే దమస్కలోనే దేవుడు ఉన్నాడని ఒక సాక్షి బిడ్డగా దమస్కలోనే దేవుడు నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడు నిలబెట్టుకున్నా? తన పొరపాటులన్నీ సరిదిద్దుకొని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాప పడి ఆ హింసనిక తీసివేస్తానయ్యా, ఎవరికి హాని చెయ్యనయ్యా అని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడో వెంటనే దేవుడు దర్శించి అతనిని అదే దమస్కులోనే నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 22వ వచనం చదువునానా? 9వ అధ్యాయం 22వ వచనం, అపోస్తుల కార్యం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి నేనే క్రీస్తునని రుజువుపరుస్తూ ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్నటువంటి యూదులను కలవరపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా అదే వాక్యము మళ్ళీ చదువు, ఒకటోసారి వచ్చిన మళ్ళీ చదువు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో ఉన్నటువంటి యూదులను కలవరపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభే అని ఎప్పుడైతే ఆ సౌలు దేవుని అంగీకరించాడో అక్కడ దమస్కులో నిజమైనటువంటి
దేవుడు ఈయనే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ రుచి చూపించాడు. కలవరపరిచాడంటే అబ్బో దేవుడు ఎక్కడున్నాడు, ఇతడు ఒకప్పుడు హింసించేవాడు కదా, బాధ పెట్టేవాడు కదా, ఇతడు ఈ విధంగా అయిపోయాడేందని కలవరపడ్డాడు. అంటే కారణం ఏంటంటే నిజ